స్పెషల్ ఆర్ఆర్ ద రియల్ రివ్యూ విత్ మీ అక్షయ. అండ్ కాస్ట్యూమ్ చూసి కంగారు పడకండి, ఇలా ఎందుకు వచ్చాను అంటే ఇవాళ ప్రోగ్రామ్ ఎలాగైనా మీకు ఈ వీకెండ్ వచ్చే సినిమాల గురించి చెప్పాలని ఫిక్స్ అయ్యాను. బట్ ఒక చిన్న ఫంక్షన్ నుంచి అలా పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది అనమాట, టైం లేక. సో ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? అండ్ చీరలో నేను కొంచెం బాగానే ఉన్నాను అనుకుంటా. ఎస్, అఫ్ కోర్స్ ఐమ్ క్యూట్ అనుకోండి. ఎనివేస్, ఈ సోదంతో ఎందుకు, మనం రివ్యూలోకి ఈ వారం ఏ మూవీస్ వచ్చాయి, ఎటువంటి ఓటీటీ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి, హాలీవుడ్, బాలీవుడ్ ఎటువంటి సినిమాలు వచ్చాయో సూటిగా సుత్తు లేకుండా మనం ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఎస్, ఇక మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతే వారం పండగ సందడి చేస్తున్న సినిమా సుందరకాండ. సుందరకాండ ఈ పేరు వినగానే మనకి పాత సినిమా వెంకటేష్ గారి సినిమా గుర్తొస్తుంది కదా. ఎస్, ఇదే టైటిల్తో వచ్చారంటే చాలా సాహసం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, ఎంత నవ్వించిందో అంత ఏడిపించిందనమాట. మరి ఈ సినిమా అదే రేంజ్లో రివ్యూస్ని కానీ టాక్ని కానీ సొంతం చేసుకుందా లేదా అన్నదే చూద్దాం. అండ్ చాలామంది సుందరకాండ అనగానే వెంకటేష్ గారి మూవీ అనుకుంటున్నారు. కాదు, మన నారా రోహిత్ హీరోగా కొత్తగా ట్రై చేసిన సినిమా అనమాట. ఎందుకు ఇది కొత్తగా ట్రై చేశారని చెప్తున్నానంటే, లాస్ట్ మూవీ భైరవంలో ఆయన సీరియస్ క్యారెక్టర్ చేశారు. అక్కడ నుంచి జంప్ అయ్యి ఒక ఫ్రెష్నెస్ కోసం ఇలాంటి క్యారెక్టర్ చేశారేమో అనిపించింది. అండ్ ఆ సుందరకాండలో వెంకటేష్ భార్యకి ప్రేయసి మధ్య, అంటే ఇటు భార్య అటు లవర్, అంటే ఈయన లవ్ చేయరు, ఆమె లవ్ చేస్తుంది, బట్ ఇద్దరి మధ్య నలిగిపోతూ చాలా మంచి కామెడీని అయితే పండించారు వెంకటేష్ గారు. అండ్ ఆ సినిమాలో సెంటిమెంట్ కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ సుందరకాండలో ఇద్దరు అమ్మాయిల మధ్య నారా రోహిత్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. కామెడీ సెంటిమెంట్ కూడా పెట్టేశారనుకోండి. అండ్ ఈ రెండు సినిమాల్లో ఇద్దరు అమ్మాయిల కాన్సెప్ట్ మాత్రం కామన్గా ఉన్న స్టోరీలు వేరు, అలాగే నేపథ్యాలు కూడా చాలా డిఫరెంట్. అండ్ భైరవంలో సీరియస్ క్యారెక్టర్ తర్వాత పెళ్లికాని ప్రసాద్ క్యారెక్టర్లో నారా రోహిత్ కనిపించారు. అండ్ 15 years బ్యాక్ హీరోయిన్ శ్రీదేవి, విజయ్ కుమార్ మీకు గుర్తున్నారు కదా, ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఎస్, మళ్ళీ ఆవిడ రీఎంట్రీ ఇచ్చారు. ఏం అందమండి బాబు, అప్పుడు చూసినప్పుడు ఏం ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి అర్జెంటుగా, బట్ మనకు ఆవిడ చెప్పరనుకోండి. ఎనివే, సుందరకాండ సినిమా రివ్యూలోకి మనం వచ్చేద్దాం. చెప్పే కదా, నారా రోహిత్ దీనిలో పెళ్లి కాని ప్రసాద్ లాగా కనిపిస్తాడు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు, అంటే స్కూల్లో చదివేటప్పుడు మన మిల్కీ బ్యూటీ శ్రీదేవి ఉంది కదా, తన క్యూట్ క్యారెక్టర్ని చూసి లవ్లో పడిపోతుంది అనమాట. ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంలో తను వెళ్ళిపోతుంది. అండ్ స్కూల్ అన్నాక ఇలాంటి క్రష్లు, మూమెంట్స్లు, పాపం ఏడుపులు, సెంటిమెంట్లు ఇవన్నీ అందరికీ ఉంటాయి. అండ్ అలాగే అవి అక్కడికి చాలామందికి కట్ అయిపోతాయి. బట్ మన నారా రోహిత్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. చేసుకుంటే శ్రీదేవి లాంటి అమ్మాయినే చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అండ్ 35 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా ముదురు బెండకాయలాగా ఉండిపోతాడు అనమాట. అండ్ ఇదే టైంలో వృతి మన హీరోకి కనిపిస్తుంది. అందం, అణుకువ, ఆకర్షణ ఆమెలో పుష్కలంగా ఉంటే నారా రోహిత్కి చిన్నప్పుడు శ్రీదేవి టక్కును గుర్తొచ్చేస్తుంది మన వృతిని చూడగానే. ఇలాంటి అమ్మాయి కోసమే కదా ఇన్నాళ్ళు మనం వెయిట్ చేసింది అనుకుంటాడు. సో నారా రోహిత్ వృతికి లైన్ వేయడం, ఆమెని కన్విన్స్ చేయడం, పెళ్లికి ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోతాయి. అండ్ సరిగ్గా పెళ్లి చేసుకోపోయే టైంకి ట్విస్ట్ వచ్చి పడుతుందండి. ఏమై ఉంటుంది? ఇంకేముంటుంది, ఈ వృతికి శ్రీదేవికి ఎక్కడో రిలేషన్ ఉందని తెలుసుకుంటాడు. అక్కడ నుంచి సినిమా ఒక టర్న్ తిరిగి రసవత్రంగా మారిపోతుంది. ఇంతకీ నారా రోహిత్ వృతితో అడ్జస్ట్ అయిపోయాడా, లేక శ్రీదేవి వైపు మళ్ళాడా, కొత్త బిర్యానీ కోరుకున్నాడా, పాత ఆవకాయకి దగ్గరయ్యాడా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, సినిమా చూస్తే మీకే తెలిసిపోతుంది. అండ్ నిజానికి పెద్ద సినిమాలన్నీ చాలా సేఫ్ జోన్లో తీస్తారండి, అంటే బోల్డ్ స్టోరీస్ జోలికి వెళ్ళరు. అండ్ చిన్న సినిమాల్లో కాస్త కూస్తో బోల్డ్ స్టోరీస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ బోల్డ్ స్టోరీస్ని వల్గర్ అవ్వకుండా చూసుకోవడమే ఇక్కడ చిన్న సినిమాలకి చాలా కష్టమైన పని. అండ్ స్క్రిప్ట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతూ ఉంటుంది. జనం ముఖం తిప్పేసుకుంటారు కదా. కాబట్టి ఈ విషయంలో డైరెక్టర్ వెంకటేష్ని మనం మెచ్చుకోకుండా ఉండలేం. డిఫరెంట్ స్టోరీని ఎంచుకోవడమే కాకుండా దాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు. అండ్ లవ్ సీజన్తో పాటు కామెడీ ట్రాక్ కూడా నడిపించాడు. అండ్ స్టోరీని నడిపించే విధానం చూస్తే కుటుంబ ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే వెళ్ళిపోయాడు. అంటే ఏ సినిమా అయినా ఒక ఆడియన్ టికెట్ కొనుక్కుని వెళ్తే ఎంటర్టైన్మెంటే కోరుకుంటాడు కాబట్టి ఆ వేలోనే డైరెక్టర్ వెళ్ళడానికి మనకు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ గుండెల్ని పిండేస్తుంది అనమాట. తట్టుకోవడం కాస్త కష్టమే. కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్లో ఇంకా కాస్త సస్పెన్స్ ఉంటే బాగుండేది అని అనిపించింది. ముందే అర్థమైపోతే ఏం మజా ఉంటుంది చెప్పండి. అంటే ఈ సీన్ తర్వాత ఇలా ఉంటుందేమో అని ఆడియన్కి కూడా తెలియకుండా
చాలా చక్కగా స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ కొంచెం మిస్ మ్యాచ్ చేస్తూ అవుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. సెంటిమెంట్ పండించాల్సిన టైంలో కూడా కామెడీ రావడం కొంచెం కన్విన్సింగ్గా అనిపించదు, కొంచెం అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అయితే కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళు దీనికి బాగా నచ్చేస్తుంది, దానికి కనెక్ట్ అయిపోతారు, ఆ విషయాన్ని కూడా పట్టించుకోరు. అండ్ ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి. అండ్ ఇంక లేట్ చేయకుండా సినిమాల క్యారెక్టర్స్ విషయానికి వచ్చేద్దాం. నారా రోహిత్ పెళ్లికాని ప్రసాద్ పాత్రని చాలా స్పోర్టివ్గా తీసుకుని చేశాడు అనిపించింది. అండ్ శ్రీదేవి బ్యూటీ గురించి చెప్పక్కర్లేదు. అండ్ ఒక్క నవ్వుతోనే జనాలందరినీ ఫ్లాట్ పడేసింది అనమాట. అండ్ కొత్తగా వచ్చిన వృతి వాగాని స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ లవ్ సీన్స్తో వృతి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి మంచి మార్కులే పడిపోతున్నాయి. పాపం ఈ అమ్మాయి కూడా మన తెలుగు ఆడియన్స్లో క్రష్లు ఎక్కువైపోతారు. అండ్ ఇక కనుగుడ్లు పెద్దవి చేసి మూతి వంకరగా తిప్పుతూ సత్య చేసే కామెడీ చాలా సూపర్గా ఉంటుంది. సినిమా అంతా నవ్విస్తూనే ఉంటాడు మన డైరెక్టర్. అండ్ అలాగే సీనియర్ నరేష్ గారి పంచులు బాగా పేలుతాయి. అండ్ సీనియర్ నరేష్ గారి సినిమాలు మనం చూస్తూ వచ్చాం, ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చిన చింపేస్తారనమాట. అండ్ ఈ సినిమాలు కూడా తన పంచెస్ బాగా మనల్ని నవ్విస్తాయి. అండ్ ఈ సినిమాని మనం టెక్నికల్గా చూసుకున్నట్లయితే లియోన్ జేమ్స్ ఇచ్చిన పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అనిపించింది. అండ్ ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫీ, రోహన్ చిల్లాలే ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా పర్వాలేదు. అండ్ డైరెక్టర్ వెంకటేష్ తీసుకున్న రొమేడీ సినిమాకి, అంటే రొమేడీ అంటే రొమాన్స్ ప్లస్ కామెడీ అనమాట. సో మేము షార్ట్ ఫామ్లో దీన్ని చెప్తూ ఉన్నాం. రొమేడీ సినిమాకి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో సినిమాకి ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 3.5. అండ్ ఎన్టీఆర్ దేవర సినిమా వచ్చి చాలా రోజులైంది కదా, అప్పుడు కనిపించిందని మన బాలీవుడ్ సోయగం జాన్వీ కపూర్ మళ్ళీ ఇప్పుడు పరమసుందరి సినిమాతో వచ్చేసింది. ట్రైలర్లోనే ఫుల్ ఎనర్జీతో కనిపించింది. అండ్ సినిమాలో అయితే యాక్టింగ్, డాన్స్, ఎమోషన్ అన్నీ కుమ్మి పడేసింది. సిద్ధార్థ్ మల్హోత్రి పక్కన కనిపించాలంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. అసలే సిద్ధార్థ్కి నార్త్ సైడ్ అమ్మాయిలు పిచ్చ క్రేజీ. జాన్వి అతన్ని బీట్ చేయగలదా అనుకున్నారు కానీ పర్లేదు, బాగానే బ్యాలెన్స్ చేసింది. పాపం జాన్వి అండి, తను ఏం చేసినా కూడా వాళ్ళ మదర్ శ్రీదేవితో కంపేర్ చేసేస్తున్నారు. అసలు ఇండివిజువల్గా చూస్తే కదా తన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేది. ఎనివే ఈ వీక్ పరమసుందరి వెండితెర మీద సైన్ చేస్తోంది. అండ్ నార్త్ సౌత్ మిక్స్ చేసుకొట్టిన ఈ సినిమా గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా. అండ్ సినిమా స్టోరీలకు వెళ్లే ముందు మీకు చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా గుర్తుంది కదా, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొని చేసిన లవ్ స్టోరీ. 2013 అనుకుంటా ఈ సినిమా వచ్చింది. అండ్ పరమసుందరి సినిమా ట్రైలర్ చూసినప్పుడు అలా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అప్పుడే డౌట్ ఉండింది. అండ్ నిన్న సినిమా చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఇంకొక రూట్లో కేరళ వెళ్ళిన చెన్నై ఎక్స్ప్రెస్ అనమాట. చెన్నై ఎక్స్ప్రెస్లో దీపిక కేరళ గుట్టుగా కనిపించింది. అండ్ ముంబైలో షారుఖ్ని ప్రేమించి కేరళకి మన హీరోని తీసుకొస్తుంది. అక్కడ దీపిక వాళ్ళ నాన్న సత్యరాజ్ ఇంకా ఆ ఊరి వాళ్ళు షారుఖ్కి చుక్కలు చూపిస్తారు. ఫైట్లు, చేజ్లు, సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ అంతే అలాగే మనకు అనిపిస్తుంది, బట్ కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. అండ్ ఇప్పటి జనరేషన్కి తగినట్టుగా ఏఐ కాన్సెప్ట్ని తీసుకున్నారు. అండ్ దీనివల్ల స్టోరీకి కొత్త ఫ్లేవర్ యాడ్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే చెన్నై ఎక్స్ప్రెస్ని కాపీ కొట్టారు అనుకోవడం కంటే ఇన్స్పైర్ అయ్యి సినిమా తీశారు అనుకుంటే కొంచెం హుందాగా ఉంటుందన్నమాట, లేకపోతే బాగోదు కదా. అండ్ ఈ స్టోరీ అంతా కూడా సిద్ధార్థ్ మల్హోత్రా చుట్టే తిరుగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అతని తండ్రి చేత డబ్బులు పెట్టించి సోల్మేట్స్ అనే ఏ యాప్ని కనిపెడతాడు మన హీరో. దీనిలో మనకి నచ్చిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవచ్చు అనమాట. దీన్ని సిద్ధార్థ్ తండ్రి పట్టించుకోరు. డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నా అని మన హీరోని తిడతా ఉంటాడు. సిద్ధార్థ్కి ఏం చేయాలో తెలియక, వేరే ఆప్షన్ లేక యాప్ని తన మీదే టెస్ట్ చేసుకుంటాడు. లక్కీగా కొచ్చిలో హోమ్ స్టే నడిపే జాన్వి మన పరమసుందరి టచ్ అవుతుంది. జాన్తో మాట్లాడుతూనే ప్రేమలో పడిపోతాడు మన హీరో. ఇద్దరి మధ్య క్యూట్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఇంతవరకు ఓకే. ముంబైలో ఉండే సిద్ధార్థ్ జాన్వి కోసం కొచ్చి వెళ్తాడు చూడండి, అప్పటి నుంచి ఉంటుంది ఫైట్స్, చేజింగ్, సెంటిమెంట్, బాబా మనం అసలు తట్టుకోలేమన్నమాట. సో ఇక జాన్విని దక్కించుకోవడానికి సిద్ధార్థ్ ఏం చేశాడు, కేరళ వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టారో వాటిని సిద్ధార్థ్ ఎలా హ్యాండిల్ చేశాడో తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. పరమసుందరి డైరెక్టర్ తుషార్ జలోటా పాత స్టోరీని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమా తీసింది సౌత్ బ్యాక్డ్రాప్లో అయినా నార్త్ జనాల్ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగా మనకి ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. అయితే స్క్రీన్ ప్లే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ఎక్కడ మనకి బోర్ కొట్టలేదు. అండ్ కేరళలో ఉండే అందమైన లొకేషన్స్ కానీ అక్కడి కల్చర్ని కానీ చాలా చక్కగా చూపించారు. పంచకట్లో సిద్ధార్థ్ మనకి కొత్తగా కనిపిస్తాడు. అండ్ కేరళ చీరలో జాన్వి కుందనపు బొమ్మలా చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ మంచి లొకేషన్స్, మంచి కాస్ట్యూమ్స్ పడడం వల్ల సినిమాకి గ్రాండ్ ఒక మంచి రిచ్ ఫ్రెష్ లుక్ వచ్చేసింది. అండ్ హీరో హీరోయిన్స్ మధ్య సెంటిమెంట్ సీన్స్లో వచ్చే డైలాగ్స్ బాగున్నాయి. అండ్ ఇవి రియల్ లైఫ్కి దగ్గరగా ఉండడం వల్ల జనాలు బాగా ఓన్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే
ఈ సినిమాలో రొమాన్స్ ఎంత ఉందో అంతకు మించి కామెడీ ఉంది. సిద్ధార్థ్ మంచి కామెడీ టైమింగ్తో చిత్త కొట్టేశాడు. అండ్ తెల్ల పంచులు కట్టిన కేరళ రౌడీలు తల్వార్లు పట్టుకుని సిద్ధార్థ్ని తరుముకుంటూ పాపం తరుముతూనే ఉంటారు. ఆ సీన్స్ అయితే బాగా నవ్విస్తాయి మనల్ని. అండ్ ఒక టైంలో అయితే ఈ హద్దులు మీరిన కామెడీ సెంటిమెంట్ని మింగేసిందేమో అనిపిస్తూ ఉంటుంది. అండ్ సీరియస్ సీన్స్లో కూడా ఎమోషన్ని మనం ఫీల్ అవ్వలేకపోతూ ఉంటాం. దాన్ని కాస్త బ్యాలెన్స్ చేయాల్సింది డైరెక్టర్. అండ్ అలాగే జాన్వి సెంటిమెంట్ సీన్స్లో బాగా నటించింది అంటే కంటే జీవించేసింది అంటే బాగుంటుంది. తనలోని యాక్టర్ని ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొస్తుందేమో అనిపిస్తుంది, అంత బాగా చేసింది సెంటిమెంట్ సీన్స్లో. అండ్ మొత్తానికి పరమ్ సుందరికి సచిన్ జిగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడండి. సినిమాటోగ్రఫర్స్ సంతను అలాగే రవి విజువల్ బ్యూటీ ఇచ్చారు. అండ్ మనీష్ షార్ప్ ఎడిటింగ్ వల్ల స్క్రీన్ ప్లే బాగా వచ్చిందనిపించింది. డైరెక్టర్ తుషార్ చేసిన రామెడీ అగైన్ రొమాన్స్ అండ్ కామెడీ, ఆ ప్యారడీకి జనాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు దీనికి ఇచ్చిన రేటింగ్ 4/5. అంటే సినిమా సూపర్ హిట్ అనే కదా లెక్క. ఎస్. అండ్ నెక్స్ట్ మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చెప్పుకోబోతున్నాం. ఆ సినిమా డీటెయిల్స్ చూసేద్దాం. ఎస్, ఈ వారం కట్టప్ప మనకు తెలుసు కదా, కట్టప్ప ఎంత ఫేమస్ అయ్యారో. ఎస్, ఆయన తెలుగులో మంచి మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన మరొక కొత్త సినిమాతో మన ముందుకు వచ్చేసారు. అదేనండి, ఎలాంటి పాత్రనైనా అవలీలుగా చేసే మన సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఇరగదీశారు. ఈయన మెయిన్ క్యారెక్టర్స్తో త్రిబాణధారి బార్బరిక్ అనే ఒక సినిమా వచ్చింది. అండ్ ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. అదే యాంకర్ ఉదయ్ భాను. ఫస్ట్ టైం తెర మీద కనిపించారు. తెలంగాణ శకుంతలని రీప్లేస్ చేస్తుందేమో చూడాలి. ఎందుకు చెప్పానంటే అలాంటి క్యారెక్టర్ చేశారు మరి ఈ సినిమాలో. దాని గురించి మళ్ళీ చెప్తా. ఇప్పుడైతే బార్బరిక్ సినిమా పబ్లిక్లో అయితే మంచి టాక్ని అయితే తెచ్చుకుంది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా రిలీజ్ అయ్యి ఇలాంటి టాక్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదండి. అండ్ దీని సైలెంట్ కలెక్షన్ కిల్లర్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ స్టోరీ విషయానికి వస్తే, సత్యరాజ్ ఒక సైకాలజిస్ట్, మనవరాలు మేఘన మిస్ అవుతుందన్నమాట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సీక్రెట్గా వెతుకుతూ ఉంటారు. అండ్ వశిష్ఠరామ్ విదేశాలకు వెళ్ళడానికి 30 లక్షలు కావాలి. దానికోసం కిరణ్తో కలిసి డ్రగ్స్ దందా చేస్తూ ఉంటాడు. అండ్ జూదం కోసం డ్రగ్స్ మాఫియా దగ్గర అప్పులు చేస్తారు. వాటిని తీర్చడం కోసం ఒకే ఒక్క తప్పుడు అడిగేస్తారు. అదే ఈ సినిమాని టర్న్ తిప్పుతుంది. ఇంతకీ వశిష్ఠరామ్ కిరణ్ ఏం చేస్తారు? మేఘన మిస్సింగ్కి వీళ్ళకున్న లింక్ ఏంటి? సత్యరాజ్ మనవరాల కోసం ఏం చేస్తాడనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. బార్బరిక్ అనే టైటిల్ను చూసి ఇదేదో మైథలాజికల్ ఫిల్మ్ అని అనుకుంటారు, కానీ ఇదొక రొటీన్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దానికి కాస్త మైథలాజికల్ టచ్ ఇచ్చి కొత్తగా చెప్పే ప్రయత్నం వేసే చేశాడు డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ. అండ్ ఈ విషయంలో ఆయన కాస్త సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒకసారి 2 కథలు ప్యారలల్గా నడిపిస్తూ వాటిని చక్కగా బ్యాలెన్స్ చేశాడు. అండ్ ఈ 2 స్టోరీల మధ్య లింక్ని రివీల్ చేసే ముందు క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో మెచ్యూరిటీ మనకి కనిపిస్తుంది డైరెక్టర్ది. అండ్ సినిమా స్టార్టింగ్లోనే ఘటోత్కచుని కొడుకు బార్బరిక్ దగ్గరుండే 3 బాణాల గురించి చెప్తూ ఈ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మరోవైపు తాత మనవరాల మధ్య ఉండే ఆప్యాయతని ఒక్క పాటలో చూపించేశారు. అండ్ అలాగే డబ్బు కోసం అడ్డదారులు తొక్కే వశిష్ఠకి లవ్ ట్రాక్ కూడా పెట్టారు. అండ్ సత్యరాజ్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఈ లవ్ స్టోరీ అనేది వచ్చిపోవడం కాస్త రిఫ్రెషింగ్గా మనకు అనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు సీరియస్ ట్రాక్లు అలా చూస్తే ఒక టైప్ ఆఫ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ లవ్ ట్రాక్ వచ్చి వాళ్ళని కొంచెం రీఫ్రెష్ చేస్తుంది. అండ్ లేడీ డాన్గా యాంకర్ ఉదయ్ భాను చేసిన రచ్చ గుంటె గుబేల్మంటాయండి. మామూలుగా చేయలేదు ఆవిడ రచ్చ. రఫ్ గెటప్, మాస్ డైలాగ్స్తో సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఉదయ్ భాను అనగానే మన అందరికీ ఒక మంచి గ్లామర్, ఒక మంచి స్మైల్ మంచిగా గుర్తొస్తుంది. బట్ ఇందులో ఈ క్యారెక్టర్ నిజంగా డేర్ చేశారని చెప్పవచ్చు ఉదయ్ భాను. మేఘన మిస్ అయిన దగ్గర నుంచి కథలో సస్పెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా రివెంజ్ డ్రామా. మేఘనాని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద సత్యరాజ్ ఏ విధంగా కక్ష తీర్చుకున్నాడో చూపించిన తీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అనేవి ఈ సినిమాకి బాగుంటాయి. అండ్ సిచ్యువేషన్స్ వల్ల మనుషులు ఎలా మారిపోతారు అంటే ఇందులో చాలా గొప్పగా చూపించారు. అండ్ రాముడి వేషంలో రావణుడిలా మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపెట్టాలి అంటూ అమ్మాయిలకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ వచ్చేసి సత్యరాజ్ గారు. రజనీకాంత్ రేంజ్లో నటించారండి ఈ సినిమాలో. అండ్ హీరో వశిష్ఠ రకరకాల వేరియేషన్స్తో మనకి ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటారు. అండ్ కొత్త కుర్రాడు క్రాంతి కిరణ్ కూడా యాక్టింగ్లో పర్వాలేదు అనిపించాడు. అండ్ ఉదయ్ భానుకి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడినట్టు అనిపించింది. బట్ ఆవిడ 100కి 100% న్యాయం చేశారు. అయితే ఇలాంటిది ఉదయ్ భానుకి కొత్త కావచ్చు, కానీ తెలుగు ఆడియన్స్కి మాత్రం కొత్త కాదు. బట్ ఈ క్యారెక్టర్లో ఉదయ్ భానుని చూడడానికి కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతారనమాట. అండ్ ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ ఓకే. అండ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ పాటల్లో కంటే కూడా సీన్స్ని ఏదైతే
అయితే ఎలివేట్ చేయడానికి బాగా అది హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు ఆ మ్యూజిక్. అండ్ కుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ స్క్రీన్ ప్లే సినిమాకి పెద్ద ఎసెట్ అనే చెప్పొచ్చు అండి. ఆయన రాసిన మాటలు హార్ట్ టచింగ్గా ఉంటాయి. అయితే చాలా వరకు ఎమోషన్ సీన్స్ని బ్యాలెన్స్ చేయడానికి కాస్త కామెడీ టచ్ కూడా ఇచ్చుంటే బాగుండేది. అంటే ఒక ఎమోషన్, ఒక లవ్ ట్రాక్, అలాగే కొంచెం కామెడీ కూడా ఉంటే బాగుండేది. మొత్తానికి బార్బరిక్ సినిమా ఆడియన్స్లో అయితే మంచి టాక్ని తెచ్చుకుంటోంది. దీనికి ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. వాళ్ళు చూసారు కదా, ఈ వీకెండ్ మంచి ఐ థింక్ ఒక మంచి స్టఫ్నే నేను మీ ముందుకు తీసుకొచ్చానని అనుకుంటున్నాను. బట్ నా గెటప్ కొంచెం మీకు ఆక్వర్డ్గా అనిపించినా కూడా అడ్జస్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వారం వచ్చిన ఈ 3 సినిమాలు కూడా మంచి టాక్ని అయితే తెచ్చుకున్నాయి. ఐ థింక్ మీకు నచ్చితే మీరు వెళ్ళి థియేటర్కి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ మరింత కొత్త స్టఫ్తో అసలు ఓటీటీలో కానీ మొత్తం ఓవరాల్గా ఏ మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయో మనం తెలుసుకుందాం. ఓకేనా? అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ.